గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ గారు ఈ తీర్మానాన్ని సమర్థిస్తారు. శక్తివంతంగా కావాలని కోరుకుంటుంది అధ్యక్ష. శక్తివంతమైన దేశ నిర్మాణం కావాలంటే ఒక స్వయం సమృద్ధ ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కావాలి. దానికోసం మన స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెరగాలి. స్వదేశీ రంగంలో స్వదేశీ తయారీ రంగంలో కూడా ప్రోత్సాహం ఇవ్వాలి అధ్యక్ష. మా మహాత్మా గాంధీ గారు చెప్పారు, స్వదేశీ నినాదం ఇచ్చారు, బాలగంగాధర్ తిలక్ గారు ఇచ్చారు, అరవింద్ గారు ఇచ్చారు, నినాదాలు ఇచ్చారు. అదే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఒక స్వదేశీ సమ్మిళిత ఆర్థిక విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఈ క్రమంలో ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్, లోకల్ ఫర్ గ్లోబల్ లాంటి నినాదాలు ప్రధానమంత్రి గారు 2014 నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు అధ్యక్ష. కేవలం నిదానాలకు మాత్రమే పరిమితం కాకుండా మేడ్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా లాంటి ఎన్నో నిర్మాణాత్మక చర్యల కారణంగా, నిర్ణయాల కారణంగా ఎక్కడో 11వ స్థానంలో కూనారెళ్ళిపోతున్న మన ఆర్థిక వ్యవస్థని అది కొద్ది కాలంలోనే 4వ స్థానానికి తీసుకొచ్చి ఇవాళ 3వ స్థానానికి తీసుకెళ్లే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. 2047 నాటికి మొదటి స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేసి ఒక వికసిత భారత్ నిర్మాణం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. దేశ ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అనేక నిర్ణయాల్లో ఈ ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్స్, ఇండియా ఈజ్ ఆల్వేస్ బీన్ కంట్రీ ఆఫ్ ఇంపోర్ట్స్ సార్. నౌ వీఆర్ ఎమర్జింగ్ యాజ్ ఎ కంట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. నౌ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ డిపెండెన్సీ టు డామినెన్స్. ఆ పరిస్థితుల నుంచి వాళ్ళ ఎగుమతుల దిశగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఫార్మా రంగంలో కానీ, సోలార్ రంగంలో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, లేకపోతే మొబైల్ రంగంలో కానీ, డిఫెన్స్ రంగంలో కానీ, టెక్స్టైల్ రంగంలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చాయి అధ్యక్ష. అవి మీరు చూస్తే ఈ ఫార్మా రంగంలో మనము గత ఆర్థిక సంవత్సరంలో 2,66,000 కోట్లు ఉత్పత్తులు చేస్తే దాంట్లో 1,70,000 కోట్లు ఎగుమతులు చేసి ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్గా భారత్ ఇవాళ ప్రపంచం ముందే నిలిచింది అధ్యక్ష. అదేవిధంగా డిఫెన్స్ రంగంలో కూడా గత ఆర్థిక ప్రతి దానికి దిగుమతుల మీద ఆధారపడే దేశం బుల్లెట్ దగ్గర నుంచి ఇవాళ మనం స్వదేశీయంగా ఇంజనీర్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేసుకోగలుగుతున్నాం. 1,54,000 కోట్ల ఉత్పత్తి జరుగుతుంది. దాంట్లో 24,000 కోట్లని గత ఆర్థిక సంవత్సరంలో మనం ఎగుమతులు కూడా చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈ టెక్స్టైల్ రంగంలో ఫార్మ్ టు ఫ్యాబ్రిక్ టు ఫారిన్ అనే ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఈ చేనేతలకి ఊతమిచ్చేలాగా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష, ప్రొడక్షన్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ప్రొడక్షను 2014-15 ఆర్థిక సంవత్సరంలో 1,19,000 కోట్లుంటే అది 10 సంవత్సరాల్లో 10 రెట్లు పెరిగి 11,30,000 కోట్లుగా వచ్చింది అధ్యక్ష. దాంట్లో ఎగుమతులు కేవలం 38,000 కోట్లు మాత్రమే ఉంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 10 రెట్లు పెరిగి 3,33,000 కోట్ల. ఇంకో సక్సెస్ స్టోరీని మనం ప్రధానంగా ఇక్కడ చర్చించుకోవాలి అధ్యక్ష. స్వదేశీ తయారీ రంగానికి ఊతం ఇవ్వడం వల్ల జరిగే మార్పు గురించి 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేవలం 18,000 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను మనం తయారు చేస్తుంటే అది ఇవాళ 30